తెలుసు కదా దేవుడు వచ్చి ప్రసాదం తినాలని. అయినా ఎందుకు ఇన్ని పిండి వంటలు చేసావు? నీకు తినాలని ఉంది కదా. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. దేవుడి ప్రసాదాన్ని అలాగే హేళన చేయొచ్చా? పార్వతి, ప్రసాదం పెట్టడం వెనుకున్న ఉద్దేశం ఏమిటో ప్రవస్థకి తెలియదు, అందుకే తను అడిగింది. ఆ ఉద్దేశం మనం చెప్పామనుకో ఇంకెప్పుడు తను అడగదు. అవునా, నాకు కూడా తెలియదండి. ఆ ఉద్దేశం ఏంటి మీరే చెప్పండి. నీ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకొని రా వెళ్ళు. సరే నాన్న, బుక్ తెచ్చున్నానా? అందులో సుభాషితాలు తీసి మొదటి పద్యం నేర్చు. నేర్చుతాను నాన్న. సరే, బుక్ నాకు ఇవ్వు. ఇప్పుడు నువ్వు మొదటి పద్యం నేర్చావు కదా, నేర్చుతాను నాన్న. నీ మైండ్లోకి వచ్చింది కదా. వచ్చింది నాన్న. అలాంటప్పుడు ఈ బుక్లో పద్యం ఉండకూడదు కదా. అదేలా నాన్న, అది ప్రింటెడ్ మెటీరియల్, జస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది మన మైండ్లోకి. ఎగ్జాక్ట్లీ, ప్రసాదం కూడా అంతే. మనం ఏ ఉద్దేశంతో దేవునికి సమర్పిస్తున్నామో ఆ ఉద్దేశం ఖచ్చితంగా ఆ పైవాడికి చేరుతుంది. దేవునికి ప్రసాదం పెట్టిన తర్వాత ప్రసాదం యొక్క క్వాంటిటీ తగ్గకపోవచ్చు, దాని అర్థం దేవుడు స్వీకరించలేదని కాదు. దాని భావన ఖచ్చితంగా దేవునికి చేరుతుంది. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఇంకెప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయ్యి క్వశ్చన్ చేయొచ్చు, తప్పులేదు, కానీ ఎగతాళి చేయకూడదు. సరే నాన్న.